ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములను వందనములను తెలియపరుచుకొనుచు ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ఈ బేతేలు సువార్త కార్యక్రమం ద్వారా మీరు అనుదినము ఆదరించబడుతున్నారు. మరి కృష్ణ కేప అయిన నా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాం. ఫోన్ల ద్వారా తెలియజేసిన విషయాలను, అలాగే అనేక రీతిలుగా మీరు మాకు తెలియజేసిన విషయాలను ప్రభు దగ్గర పెడుతున్నాం. దేవుడు మనలను ప్రేమించినాడు, రాత్రంతా కాపాడినారు, ఈ ఉదయం ఇచ్చినారు. అందులో ఆయనకి స్తోత్రము కలుగును గాక. నాతో ఫలంగా దశలోనికీలకు రాసిన పత్రికలోనికి రండి. మొదటి దశలోనికీలకు రాసిన పత్రికలో ఒక 2-3 మాటలు గుర్తు చేస్తాను. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చదవబడిన ఈ లేఖనం ప్రభు మన వినికుడిలో దీవించును గాక. మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మనకిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనలను నమ్మకముగా నడిపిస్తున్నాడు. మనకు ఎదురయ్యే సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఈరోజు కాదు జీవితం అంతా మనం ఏ సంగతులలోంచి వెళ్ళాల్సి ఉందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మాత్రమే భూమి మీద నమ్మదగిన వాడు. ప్రతి సహోదరి, ప్రతి సహోదరులు తంతరగొట్టులని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ముఖ్య స్నేహితుని యందును, నీ పక్క యందున్న దాని యందును పెదవులకు కాపు కాయుము అని ఉంది. కాబట్టి జాగ్రత్త. కొన్ని సందర్భాలలో మానవారు అనుకున్నవారు కూడా మనకి మోసం చేస్తారు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన పిలిచినాడు, మన పాపముల నుండి విడుదల చేయుటకు పిలిచినాడు. అందుకనే 4వ అధ్యాయం 7వ వచనములో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను అన్నారు. అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని చెప్పినారండి. కాబట్టి మనము దేవుని చిత్తములో ఉండాలి, పవిత్రముగా ఉండాలి. అందుకే ఆయన చిత్తం. అందుకని 4:3లో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తమని 4:3లో చెప్పినారు. 5వ అధ్యాయం 9వ వచనములో, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ ఉగ్రత పాలవుటకు పిలవలేదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, మనము క్షేమంగా ఉండాలని, ఉగ్రత తప్పించుకోవాలని, మనము జారత్వము నుండి విడుదల పొందాలని, అపవిత్రత నుండి విడుదల పొందాలని దేవుడు అందుకనే పిలిచినాడు. కాబట్టి ఈ ఉదయకాలమున ఆయన పిలుపులో మనము ధన్యులమైనాము. ఆయన కృపలో మనము యోగ్యులంగా ఉండి ముందుకు సాగిపోవుదుము గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈరోజు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న జమీనాను బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు నిండుగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. జెరూషాను, ఆల్వే గ్రేషను కూడా నిండారుగా దీవించండి. మీ సన్నిధిలో వలెవల మొక్కల వలె వీరెదుగుటకు సహాయం చేయండి. పాల్సాన్ గారి మీద, యకోబేదు మీద మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబం అంతటిని దీవెనకరముగానే వర్ధిల్లింప చేయండి. అలాగే సహోదరులు ఆనపాలు కొరకు, అలాగే అమ్మా నాన్నల కొరకు, అలాగే ఆ కుటుంబంలో ఉన్న ఆడబడుచు హైదరాబాద్లో ఉంటుండగా వారి రక్షణ కొరకు మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాం. ప్రియ సహోదరి నాగలక్ష్మి ఆరోగ్యం కొరకు ఐడియా కార్డు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు.
ఆమె కొరకు ప్రార్థిస్తున్నాం. కాకినాడ కుమారి గారి కొరకు, వరజ్యోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియులను తండ్రి గారిని దర్శించండి నాయన, వారి లోటుపాట్లు తీర్చండి నాయన. వారి యొక్క లక్ష్మణ్ రెడ్డి గారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ నామములోనే ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. జీవం కలిగిన దేవ, మీ కృపలోనే ఆదరించండి. జోసెఫ్ గారు ఫ్యామిలీ అంతటి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. డ్యూటీకి దినాన్ని వెళ్ళవలసి ఉంటుండగా సహాయం చేయండి. డ్యూటీల విషయంలో నీ కృపను అనుగ్రహించండి. పిల్లలు చదువుల విషయంలో, పోషణ విషయంలో, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వారిని మీ కృపలో బలపరచండి. బేబీ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపతో నింపమని వేడుకుంటున్నాం. అలాగే నాయన, నీ కుమారుడైన యేసు ప్రభు నామంలో నాయన జాన్ ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆశీర్వాదకరంగా వారు తల్లిదండ్రులు అలాగే పిల్లలందరూ, తన భార్య కుటుంబం అంతా క్షేమంగా ఉండులాగునను నీ కృప దయచేయమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినమందున ప్రభా, మరి స్థానిక సంఘ విశ్వాసులు నీ ప్రియులను కార్యం చేయండి. నీ కృపతో నింపండి నేను. సంఘ విశ్వాసులు అనుదినము బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి. పెద్దిరాజు గారి యొక్క ప్రయాణం మీ చేతులకి అప్పచెప్తున్నాం. మీ నామములో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇంకను బాప్తీసం పొందుకోవలసిన వారు సంఘమందు చేర్చబడుటకు కృప అనుగ్రహించండి. ఆటంకములు ఉన్నవి తొలగించండి నాయన. సంఘ పరిచర్య మీద దుష్టుని యొక్క తలంపు ఉంది, దానిని తొలగించమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం. రమేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచిగా అక్కడ పనిచేసుకుని ఇండియా వస్తానికి నీ కృపను దయచేయండి. దుర్గారావు గురించి కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నీ నామములో అద్భుతమైన కార్యాలు చేయండి. రోగాలతో ఉన్నారు, స్వస్థత దయచేయండి. వేదనలతో ఉన్నారు, విడుదల దయచేయండి నాయన. నీ కుమారుడిని యేసు క్రీస్తులో నా ప్రభువా సమస్తమైన మేలులు పొందుకొని దీవెనకరముగా వర్ధిల్లే కృప దయచేయండి. ఈరోజు వాక్యం సెలవిచ్చినట్లుగా మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకున్నావు. మాలో ఇంకా నమ్మని వారు, బాప్తిసం పొందని వారు ఉంటుండగా వారు పొందుకొని నీకు సాక్షులుగా మారి కృప దయచేయండి నాయన. గ్రూపుల ద్వారా వింటున్న వారిని, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. మీ సహోదరుడు, మీ సేవకుడు కృష్ణ కేప. ఏమైనా విషయాలు ఉంటే తెలియచేయండి. ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థిద్దాం. ఆమెన్.